తరగతి నుంచి చాలా చాలా ముఖ్యమైనటువంటి బిట్లతో మీ ముందుకు రావడం జరుగుతుందండి. మరి ఈ వీడియోలో మనము 6వ తరగతిలో ఎగ్జామ్ ఓరియంటెడ్ బిట్లను మీ ముందుకు ప్రజెంట్ చేయడానికి వచ్చాను. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మీరిచ్చే లైక్ కామెంట్ నాకు బహుమానాలండి. మొదటి బిట్ చూసేద్దాం. గ్రహాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? ఏ, బాహ్య గ్రహాలు రాళ్లతో కూడి ఉంటాయి. బి, శుక్రుడిని భూమికి కవల గ్రహం అంటారు. సి, బృహస్పతి అతి చిన్న గ్రహం. క్రింది వాటిలో సరైంది. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ చూద్దామండి. ఆన్సర్ బి, బి మాత్రమే సరైనది. ఇక్కడ బి, శుక్రుడిని భూమికి కవల గ్రహం, ఎర్త్ ట్విన్ అని కూడా పిలుస్తుంటారండి. మరి బాహ్య గ్రహాలు అనేవి వాయువులు మరియు నీళ్ళతో కూడి ఉంటాయి. బృహస్పతి అతి చిన్న గ్రహం కాదండి, అతి పెద్ద గ్రహం. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దామండి. గ్రహాల కక్ష్య సమయాలను జతపరచండి. ఇక్కడ బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి వాటి యొక్క కక్ష్యలో ఎంతకాలం పరిభ్రమిస్తాయి, వాటి యొక్క కక్ష్య సమయాలను మ్యాచింగ్ అయితే చేయాలండి. చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి. సమాధానం ఆప్షన్ ఏ ఇదే రైట్ ఆన్సర్ అండి. 1B, బుధుడు 88 రోజులు అండి. శుక్రుడు 255 రోజులు. అంగారకుడు 687 రోజులు. బృహస్పతి 11 సంవత్సరాల 11 నెలలు. నెక్స్ట్ చూసేద్దామండి. ఉపగ్రహాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది? ఉపగ్రహాలకు సంబంధించి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ఇది రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ సరికానటువంటి వాక్యము మనం చూసుకున్నట్లయితే శని గ్రహానికి 27 ఉపగ్రహాలు ఉంటాయి అనేది సరికానిదండి. మీకు ఎవరికైనా శని గ్రహానికి ఎన్ని ఉపగ్రహాలు ఉంటాయో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక్కడ సరైన వాక్యాలు చూద్దాము. మరి బుధుడికి శుక్రుడికి ఉపగ్రహాలు అనేవి లేవండి. బృహస్పతికి 79 ఉన్నాయి. భూమికి గల ఏకైక ఉపగ్రహం చంద్రుడు. ఇక్కడ సరికాంది. శని గ్రహానికి 27 ఉపగ్రహాలు ఉన్నాయని అనేది సరికాందండి. 4వది, గ్లోబు నిర్మాణ చరిత్రకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఇక్కడ పురాతన ఖగోళ గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్ రూపొందించారు. ఆధునిక ఖగోళ గ్లోబును 1570లో టక్కీ ఆల్దిన్ రూపొందించడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటి అతుకులు లేని గ్లోబును అక్బర్ ఆస్థానంలో రూపొందించారు. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. సమాధానం ఏ మరియు బి. మరి పురాతన ఖగోళ గ్లోబును 1492లో మార్టిన్ బెహైమ్ రూపొందించడం జరిగింది. ఇక్కడ 1492 అంటే మనకు గుర్తు రావాల్సింది వాస్కోడిగామ అండి, పురాతన ఖగోళ గ్లోబ్. నెక్స్ట్ ఆధునిక ఖగోళ గ్లోబ్ అనేది టక్కీ ఆల్దిన్. ఆధునిక ఖగోళ గ్లోబ్ అనే వాడికి మనకు గుర్తుకు రావాల్సింది టక్కమని గుర్తు రావాలి, టక్కీ ఆల్దిన్ 1570లో. నెక్స్ట్ అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? అంతరిక్ష ప్రయోగాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సమాధానం ఏ మరియు బి రెండు సరైనవండి. భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట, అది కూడా 1975లో. నెక్స్ట్ మంగళయాన్ యాత్ర అనేది అంగారక గ్రహం యొక్క ఉనికిని తెలుసుకోవడం కోసం ఉద్దేశించబడిందండి. మరి చంద్రయాన్ 1 అనేది సరికానిదని ఉంది. మరి ఎందుకు సరికాదు? చంద్రయాన్ 1ని ఎప్పుడు దేని ద్వారా ప్రయోగించారో మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాంటి బిట్లోనే మనం దొరికేస్తుంటామండి. నెక్స్ట్ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఇక్కడ ఏ చూద్దాము. గ్రహ శకలాలు అనేవి అంగారకుడు బృహస్పతి కక్షల మధ్యలో ఉంటాయి. హేలీ తోకచుక్క ప్రతి 76 ఏళ్లకు ఒకసారి కనిపిస్తుందండి. తదుపరి 2061లో కనిపించనుంది. సమాధానం
ఏ మరియు బి రెండు కూడా సరైనవండి. గ్రహ సకలాలు అంగారకుడు బృహస్పతి మధ్యలో ఉంటాయి. హేలి చుక్క 2061లో కనిపించనుంది. ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. అన్నీ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ బిట్లు అండి, ఎక్కడా మిస్ అవ్వద్దండి. మరి శరీర ఉపరితల ఉష్ణోగ్రత, భూమికి సూర్యునికి మధ్య దూరం, భూమికి చంద్రునికి మధ్య దూరం చాలా 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 ఇంపార్టెంట్ అండి. సమాధానం ఆప్షన్ బి అండి. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత 6000 ° C, సూర్యునికి భూమికి మధ్య దూరం 15 కోట్ల కిలోమీటర్లు. మరి సూర్యునికి భూమికి చంద్రునికి మధ్య దూరం 3,84,000 కిలోమీటర్లు అండి. నెక్స్ట్ చంద్రుడికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ ఏబీలు చూడండి, ఏబీసీలు. మరి ఏది కరెక్ట్ అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సమాధానం రివీల్ చేస్తున్నా అండి. ఆన్సర్ ఆప్షన్ సి మాత్రమే సరికానిది. క్వశ్చన్ బాగా చదవాలి. సరికానిది. ఇక్కడ సరైనవి ఏబీలు సరైనవినే. భూమి చుట్టూ తిరగడానికి 27 రోజులు పడుతుంది, ఇది సరైందే. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 27 రోజులు పడుతుంది, ఇది కూడా సరైందే. ఓకేనండి. 9వది అంగారక గ్రహాలకు సంబంధించి సరైన వాటిని ఎంచుకోండి. అంతర్గ్రహాలకు సంబంధించి ఇక్కడ ఏ చూద్దాము? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు ఇవన్నీ కూడా అంతర్గ్రహాలు. ఇవి చిన్నగా ఉండి రాళ్లతో ఉంటాయి. ఇవి వాయువులు, ద్రవాలతో కూడి ఉంటాయి. సరైన వాటిని ఎంచుకోమంటున్నాడు. ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు అంతర్గ్రహాలు అంటారు. ఇవి చిన్నగా ఉండి రాళ్లతో కూడా ఉంటాయి. ఈ రెండు కూడా సరైనవేనండి. మరి సి ఇవి వాయువులు, ద్రవాలతో కూడా ఉంటాయంటే ఇవి బాహ్య గ్రహాలు అలా ఉంటాయండి. 10 చూద్దాం. మనం చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే చూడగలం. ఏ ఇచ్చాడు? మనం చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే చూడగలం. కారణం అంటే రీజన్, చంద్రుడు భూమి చుట్టూ మరియు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం 27 రోజులు సమానం. సమాధానం ఆప్షన్ ఏ ఇదే రైట్ ఆన్సర్ అండి. ఏ ఆర్కు సరైనవి. ఏకు ఆర్ సరైన వివరణ. 11వది వాతావరణంలోని వాయువుల శాతాలకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ సరికాని జత అడిగాడండి. ఇక్కడ నత్రజని 78, ఆక్సిజన్ 21, బొగ్గు పులుసు వాయువు అత్యధిక శాతము, నత్రజని తర్వాత రెండవది ఆక్సిజన్. ఇందులో సరికాని జత బొగ్గు పులుసు వాయువు అనేది అత్యధిక శాతం అనేది సరికానిదండి. ఇక్కడ బొగ్గు పులుసు వాయువుకు ఉన్న మరో పేరు మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. 12వది గ్రహాల ఆత్మభ్రమణ కాలాన్ని, గ్రహాల యొక్క ఆత్మభ్రమణ కాలాన్ని జతపరచండి. సమాధానం ఆప్షన్ ఏ ఇదే రైట్ ఆన్సర్. భూమి 24 గంటలు, శుక్రుడు 243 రోజులు, బృహస్పతి 9 గంటల 56 నిమిషాలు, అంగారకుడు 1 రోజు. చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. భూమికి సంబంధించి క్రింది వాటిలో సరైనవేవి? పరిమాణంలో 5వ పెద్ద గ్రహం, 3/2 ఉపరితలం నీటితో కప్పబడి ఉంటుంది. మరి భూమి యొక్క ఆకారాన్ని జియోయిడ్ అంటారు. ఇందులో సరైనవేవి? సమాధానం ఏ, బి, సిలు 3 కూడా సరైనవే. భూమి పరిమాణంలో 5వ పెద్ద గ్రహం, భూమి 3/2 ఉపరితలం నీటితో కప్పబడి ఉంది. మరి భూమి యొక్క ఆకారాన్ని జియోయిడ్ అంటారండి. గెలాక్సీ విశ్వం గురించి సరికాని వ్యాఖ్య ఏది? సమాధానం సి అనేది సరికాందండి. కోట్లాది గెలాక్సీల సమూహాన్ని మనం విశ్వం అంటామండి. ఇక్కడ నక్షత్ర రాశి కాదు. ఇక్కడ చూద్దామండి, నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహాన్ని గెలాక్సీ అంటారు. మన సౌర కుటుంబం ఉన్న గెలాక్సీని పాలపుంత అంటారు. ఈ రెండు కూడా సరైనవే. మంగళయాన్ ప్రయోగానికి సంబంధించి సరైనది. మంగళయాన్ మార్స్ ఆర్బిటార్ మిషన్. మామ్ అంటే
ఇది అంగారక గ్రహం కోసం ప్రయోగించబడింది. 2014 సెప్టెంబర్ 24న కక్షకి చేరుకుంది. అంగారకుడికి చేరుకున్నటువంటి తొలి అంతరిక్ష సంస్థగా ఇస్రో రికార్డు సృష్టించింది. ఇందులో మామ్కి సంబంధించి సరైనది. ఇలాంటి బిట్ వస్తే అందరూ కూడా దొరికేస్తుంటారండి. ఆన్సర్ ఏ మరియు బి సరైనవే. మామ్ అనేది అంగారక గ్రహం కోసం ప్రయోగించబడింది. ఇది సెప్టెంబర్ 24 2014న కక్షకు చేరుకుందండి. సి అనేది సరికానిది. గ్రహాలు వాటి ఉపగ్రహాల సంఖ్య జతపరచండి. అంగారకుడు, ఇంద్రుడు, వరుణుడు వీటిని మనం మ్యాచింగ్ చేయాలండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్. అంగారకుడు ఉన్నటువంటి ఉపగ్రహాలు 2, ఇంద్రుడికి 27, వరుణుడికి 14. ఈ విధంగా ఉపగ్రహాలు అయితే ఉన్నాయండి. రాకేష్ శర్మ అంతరిక్ష ప్రయాణానికి సంబంధించి సరైనవి. రాకేష్ శర్మ. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సమాధానం ఏ మరియు బి అనేవి సరైనవండి. ఇతను మొదటి భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మ. 1984న కజకిస్తాన్ నుండి సోయాజ్ T11 ద్వారా వెళ్ళారు. సి అనేది సరికాందండి. 18ది గ్లోబుకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. ఏ గ్లోబును 2 సమభాగాలుగా విభజించే అడ్డురేఖను భూమధ్య రేఖ అంటారు. ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని గ్లోబును టక్కీ ఆల్దీన్ రూపొందించారు. సరైనది ఏ సరైనది. అంటే గ్లోబును 2 సమాన భాగాలుగా విభజించే అడ్డురేఖను భూమధ్య రేఖ అంటారు. ఇది సరైనదే. మరి ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని గ్లోబును ఎవరు రూపొందించారో తెలిస్తే సరికానిది. ఇది తప్పనిసరిగా కామెంట్ చేయండి. కొన్నిసార్లు ఉల్కలు భూమిపై పడేటప్పుడు కాలిపోతాయి. కారణం వాతావరణంలో గాలితో ఘర్షణ కారణంగా అవి వేడెక్కి కాలిపోతాయి. సరైనది ఏ ఆర్ సరైనవి. ఆర్ అనేది సరైన వివరణ అండి. మరి ఈ వీడియోలో చివరి పెట్టండి. అంగారక గ్రహంపైకి చేరుకున్న అంతరిక్ష సంస్థల్లో క్రింది వాటిలో సరికానిది ఏది. అంగారక గ్రహంపైకి చేరుకున్న అంతరిక్ష సంస్థల్లో క్రింది వాటిలో సరికానిది ఏది. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో ఫ్రేమింగ్ ఏ విధంగా ఉంది, మరి బిట్లు బాగున్నాయా లేవా అన్నది తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ హరి స్టూడెంట్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతూ ముందుగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.